మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైంది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుకుందాం. ఇక్కడ దేవుని చేత విమోచింపబడిన వారు, దేవుని చేత రక్షింపబడిన వారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన జనము ఈ విధముగా పలుకుతున్నారు. నా రక్షణకు కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకుంటున్నాను అని తెలియచేస్తున్నారు. దేవుని చేత ఆశీర్వదింపబడి రక్షింపబడి విమోచింపబడిన జనము ఈ విధముగా ధైర్యముగా చెప్పగలుగుతున్నారు. ఎందుకు అంటే దేవుడు ఈ విధముగా ప్రకటన చేస్తున్నాడు. యెషయా గ్రంథము 13:9-11 యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండి ఉండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రత ప్రచండమైన కోపంతోనూ అది వచ్చుచున్నది అని తెలియచేస్తుంది వాక్యం. భూలోక ప్రజలకు ఈ వాక్యము దేవుడు ప్రకటన చేస్తున్నాడు. దేవుని దినము వస్తుంది అని, అది ప్రచండమైన కోపముతోనూ ఉగ్రతతోనూ నిండి ఉంటుంది అని దేవుని వాక్యము ప్రకటన చేస్తున్నాడు. అది ఎవరికి ఏ విధంగా ఆ దినం ఉండబోతుంది అంటే, పాపులను నశింప చేయడానికి క్రూరమైన ఉగ్రతగా అది ఉంటుంది అని వాక్యము ప్రకటన చేస్తుంది. దానిలో పాపులను క్రూరముగా నశింప చేయుటకు ఆ దినము వస్తుంది, ఉగ్రత దినము, దేవుని దినము వస్తుంది అని ప్రకటింపచేస్తున్నాడు. అయితే మనము ఎలా ఉన్నాము అంటే, ముందుగా మనం 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పుకున్నట్లుగా, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని తెలియచేస్తున్నారు కొంతమంది జనం భూమి మీద. మనము ఏ జనములో ఉండాలి అంటే, దేవుని కొరకు సిద్ధపరిచిన జనములో ఉండాలని, దేవుని కొరకు మనము ఎదురు చూసే జనముగా ఉండాలని మనం ఆశపడుతున్నాం కదా. కనుక మనము మన జీవితాంతము ఆ ఆశతోనే దేవుని కొరకు జీవించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉగ్రత దినంలో మనము రక్షింపబడాలని ఆయన ఆశ. ఎందుకంటే ఆయన రూపము మనకిచ్చి, ఆయన ఊపిరి మనకిచ్చి, మనల్ని భూమి మీదకి పంపించిన దేవుడు మనల్ని నశించిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు ఎంత మాత్రము. కానీ విననల్లని ప్రజల కొరకు ఉగ్రత దినము తప్పకుండా రాబోతుందని దేవుని వాక్యం ప్రకటన చేస్తుంది. కనుక ఆ ఉగ్రత దినాల్లో మనము దానిలో నశించిపోకుండా ఉండడానికి మన దేవుణ్ణి మనం హత్తుకొని జీవిస్తున్నాం, మన దేవుణ్ణి మనం నమ్ముకొని జీవిస్తున్నాము. ఇది కడ వరకు, ఆ ఉగ్రత దినం వరకు మనం కొనసాగించుకోవాలి. మన భక్తి జీవితాన్ని, మన పరిశుద్ధమైన జీవితాన్ని, మనము దేవుని కొరకు జీవించే ఈ జీవితాన్ని, లోకంలో ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనము కొనసాగించుకున్నప్పుడు ఆ దేవుని దినమైనటువంటి ఉగ్రత దినములో మనము నశించిపోకుండా ఉంటాం. పాపులు బొత్తిగా దానిలో నుండి లేకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతో ప్రచండమైన కోపముతోనూ ఆ దినం వచ్చునంటుంది. దేవుని యొక్క ప్రచండమైన కోపం, క్రూరమైన ఉగ్రత, ఇవి మనకి వింటేనే చాలా భయంగా ఉంటుంది. అనుభవిస్తే ఇంకా మన జీవితాలు మాడి మసైపోతాయి. కనుక అంతటి ఉగ్రతకు మనము పాత్రలము కాకుండా ఉండాలి అంటే, మన జీవితాన్ని నిత్యము ఆ ఉగ్రత దినము వరకు పరిశుద్ధముగా కాపాడుకోవాలి. ఆ ఉగ్రత దినం వరకు భక్తి జీవితంలో కొనసాగుతూ ఉండాలి. ఆ ఉగ్రత దినం వరకు భక్తిపరుడు ఏమని చెప్తున్నాడు, నా దేవుడిని కొరకు నేను భయముతో, ఆశతో ఆయన కొరకు నమ్ముకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్నానని ఎలా చెప్తున్నాడో ఆ కోవలో మనం ఉండాలి. నా రక్షణకు కారణభూతుడైన దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అన్న ప్రజల గుంపులో మనం ఉండినప్పుడు ఏ ఉగ్రత మనల్ని ఏమీ చేయలేదు. మనల్ని క్షేమముగా ఆయన రాజ్యమునకు వారసులంగా చేసుకుంటాడు.
ఆ ప్రచండమైన కోపానికి మనం గురి కానక్కర్లేదు. ఆ ప్రచండమైన ఉగ్రతకు మనము, క్రూరమైన ఉగ్రతకు మనము గురి కానక్కర్లేదు. ఎప్పుడు అంటే ఆయన కొరకు మనం ప్రత్యేకింపబడిన జనము కనుక అది మన జీవితాంతము కొనసాగించుకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆ ఉగ్రత దినము నుండి మనల్ని రక్షిస్తాడు. ఆ ప్రచండమైన కోపము మన మీద పడకుండా ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఆయన చేతిని మన మీద కప్పుతాడు. ఆ ఇజ్రాయేలీలు నడుస్తున్నప్పుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఎలా దేవుడు వారికి తోడుగా ఉన్నాడో, మనల్ని కూడా ఆ ఉగ్రత దినము మన మీద పడకుండా మనల్ని ఆ విధముగా కాపాడతాడు. ఎందుకంటే ఆ ఇజ్రాయేలీలు దేవుని జనము కనుకనే వారిని ఆ విధముగా కాపాడాడు దేవుడు. కనుక మనము ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాము. ఆ ఉగ్రత దినములో నశించిపోకుండా ఉందాము. దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహించునుగాక. అట్టి ఆయన జనముగా మనల్ని సిద్ధం చేసుకుని కాచి ఉంచునుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. మీ కొరకు సిద్ధపడుచున్న మేము మా ప్రభువా, మీ చేత ఆశీర్వదింపబడిన జనంలో ఉండడానికి మమ్మను నాయన సిద్ధపరచండి, ఆశీర్వదించండి. మా జీవితాంతం వరకు ప్రభువా మీ బిడ్డలుగా కొనసాగుతూ నాయన మీ ప్రచండమైన కోపమునకు గురి కాకుండా ప్రభువా మీకు మహిమకరముగా జీవించే వారినిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి. చూస్తున్న బిడ్డలను మీరు విశేషమైన కాపుదల్లో భద్రపరచండి. మిమ్మల్ని హత్తుకొని జీవించే వారినిగా చేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.